భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దామెరకుంట గుండ్రత్పల్లి మధ్యలో అలుగు వాగులో ఓ సరుకు రవాణా ట్రాలీ వాహనం కొట్టుకొని పోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వంట పాత్రలు సామగ్రి విక్రయించే సరుకు రవాణా ట్రాలీ వాహనం అన్నారం నుంచి దామెరకుంట వైపు వెళ్తుంది అని స్థానికులు తెలిపారు. అలుగువాగు ఉధృతి గమనించకుండా డ్రైవర్ ముందుకు వెళ్లడంతో వాహనం వాగులో కొట్టుకొని పోయింది అన్నారు. డ్రైవర్ వాహనంపైకి ఎక్కి ఆర్తనాదాలు చేశారు. గమనించిన స్థానికులు అతనిని రక్షించారు. అలుగువాగు ఉధృతంగా ప్రవహించడంతో వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయని తెలిపారు. అధికారులు అప్రమత్తమై రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. అలాగే వాగులో నైట్ 12 గంటలకు ఒకటే వెహికల్ ఫుల్ వరదలో వచ్చింది. త్వరగొట్టి వెళ్తే వరదకు కొట్టుకొని పోయి అక్కడ చెట్టుకు తడితే అక్కడే ఆగి నైట్ అంతా అక్కడే ఉండి మార్నింగ్ మంది జమైన వాళ్ళే తీసుకొచ్చిన వాడిని బయటకు. బండి లోపలనే ఉంది. అలాగే వాగులో నైట్ 12 గంటలకు ఒకటే వెహికల్ ఫుల్ వరదలో వచ్చింది. త్వరగొట్టి వెళ్తే వరదకు కొట్టుకొని పోయి అక్కడ చెట్టుకు తడితే అక్కడే ఆగి నైట్ అంతా అక్కడే ఉండి మార్నింగ్ మంది జమైన వాళ్ళే తీసుకొచ్చిన వాడిని బయటకు. బండి లోపలనే ఉంది.